పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఓవైపు అధికార కాంగ్రెస్ స్పీడ్ పెంచుతుంటే గులాబీ దళం మాత్రం బేజారవుతోంది. సరైన దిశ లేకపోవడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ కు, కేటీఆర్ విదేశాల్లో ఉండడంతో ఇక్కడి వ్యవహారాలు చూసేవారే లేకుండా పోయారు. ఇప్పటికే వరుస సభలు నిర్వహిస్తున్న హస్తం పార్టీ కొడంగల్ సభలో పార్లమెంట్ సీట్లను టార్గెట్ ఫిక్స్ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన ఉత్సాహాన్ని టీ కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తోంది. మరో 2 నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని అస్త్రాల్ని రెడీ చేసింది. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సైన్యాన్ని మరో ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి, కొడంగల్ సభలతో ప్రచార స్పీడ్ పెంచారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టాలెక్కిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉన్నా ఇచ్చిన అన్ని హామీల్ని అమలు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా గ్యారంటీ స్కీములపై పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఇంకా మన యుద్ధం అయిపోలేదని, ఇది విరామం మాత్రమే అని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. 17 ఎంపీ సీట్లలో 14 గెలిచినప్పుడే పార్లమెంట్లో పట్టు సాధిస్తామని, అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ అసలు యుద్ధం గెలిచినట్టే అని అంటున్నారు. పనిలో పనిగా పాలమూరు ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్రెడ్డిని ప్రకటించేశారు. ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు సీఎం రేవంత్. ఇంకా మన యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. అందుకే మిత్రులారా, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు. 17 సీట్లల్లో 14 సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది. మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు. అందుకే మిత్రులారా, ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి, కొట్లాడాలి అంటే బీఆర్ఎస్, బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి. 100 రోజుల్లో 6 గ్యారంటీల్ని పట్టాలెక్కిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ ప్రకారమే అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలవుతున్నాయి. 500కే సిలిండర్, 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ గ్యారంటీల్ని వారం రోజుల్లో అమలు చేస్తామన్నారు. రైతు భరోసా నిధులు కూడా మార్చి 15లోగా కంప్లీట్ చేస్తామన్నారు. అదే సమయంలో రైతు రుణమాఫీకి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ గెలవలేకపోతున్న మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని హస్తగతం చేసుకునేందుకు సీఎం రేవంత్ భారీ వ్యూహంతోనే వెడుతున్నారు. అటు బీజేపీని కూడా కాంగ్రెస్ గట్టిగానే కార్నర్ చేస్తోంది. బీజేపీ బీఆర్ఎస్లది చీకటి ఒప్పందమని, 2014 పార్లమెంట్ ఎన్నికల టైంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మోడీ చెప్పారని, అయినా ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ ఒక కథ అయితే బీజేపీ వాళ్ళది ఇంకో కథ. సన్నాయుడెంబడి కొమ్మోడెంబడి సన్నాయుడు పడ్డట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడే కూర్చున్నారు. ఇవాళ చీకట్లో ఒప్పందం, పొదటిపూట ఈయనతో మాట్లాడతారు, రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందని ఇప్పటికే చాలా సర్వే సంస్థలు అంచనా వేశాయి. 10కి తగ్గకుండా సీట్లొస్తాయని సర్వేలో వెల్లడించాయి. అయితే ఈ సంఖ్యను మరింత పెంచేలా కాంగ్రెస్ కార్యాచరణ రెడీ చేస్తోంది. ఓవైపు ప్రతిపక్షాల్ని కార్నర్ చేస్తూనే తాము ఏమేం చేస్తామన్న విషయాల్ని జనానికి వివరిస్తూ కార్యకర్తల్లో జోష్ తగ్గకుండా చూసుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శిబిరం పూర్తిగా బేజారుగా కనిపిస్తోంది. ఇటీవలే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించుకున్న లుకలుకలు చాలా వరకు బయటపడ్డాయి. ఆ తర్వాత జోష్ మొత్తానికే తగ్గిపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అటు కేటీఆర్ ఫారిన్ టూర్లతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ దగ్గర ఏ అస్త్రం కూడా లేదు. మొన్ననే ఓటమితో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జనం మధ్యకు వెళ్లి ప్రస్తావించే అంశాలు కూడా ఏవీ లేకుండా పోయాయి. ఎందుకంటే ఏం చేసినా గత 10 ఏళ్లలో ఏమేం చేశారో చెప్పుకోవాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో వాటిని చెప్పుకున్నా జనం పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఏ మ్యాటర్ లేక కృష్ణా, గోదావరి నీటి యుద్ధాల పేరుతో సిద్ధమవుతోంది. కానీ వీటిని కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా కేసీఆర్ హయాంలో ఏమేం చేశారో సభల్లో జనానికి వివరిస్తూ వస్తున్నారు. ఏపీ సీఎం పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్టు, మల్యాల ద్వారా రోజుకు 12 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించకపోతుంటే కేసీఆర్ సహకరించారని, 203 జీవో ద్వారా రాయలసీమని రత్నాలసీమ చేస్తానని చెప్పారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాల భోజనం పెట్టినావు,
203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పినాం. రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి నాటుకోడు పులుసు పెట్టంగానే పులుసు తిని అల్చు ఇచ్చి బలిచిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు, కానీ పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయి లేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మొత్తంగా ఓవైపు గ్యారంటీల అమలు, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాల కొనసాగింపుతో పాటే రాజకీయంగానూ ప్రచారాన్ని కాంగ్రెస్ పూర్తి స్థాయిలో చేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీని ధీటుగా ఎదుర్కొనే విషయంలో స్పీడ్ పెంచింది హస్తం పార్టీ. గెలుపు గుర్రాలపైనే కాంగ్రెస్ స్పెషల్గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధిష్టానానికి పార్లమెంట్ అభ్యర్థుల లిస్టు చేరింది. అందులో చల్లా వంశీచంద్రెడ్డి పేరుని సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించేశారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో కొత్త నేతలకు ఛాన్స్ ఇచ్చేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ పరిధిలో ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో లీడర్ క్యాడర్ అంతా ఒక్కతాటిపై ఉండేలా చూసుకుంటున్నారు. టికెట్లు దక్కని సీనియర్లకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటికే సిరిసిల్ల రాజయ్యకు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించారు. దాదాపు 10 నుంచి 15 నామినేటెడ్ పోస్టుల్ని కాంగ్రెస్ సర్కార్ భర్తీ చేసి అందరినీ సంతృప్తిపరిచే ఉద్దేశంతో ఉంది.